చేసుకుందాం. దేవుని దయ వలన ఈ దినానికి మనం సజీవులుగా ఉండటానికి ప్రభు ఎంతగానో మిమ్మును నన్ను ప్రేమించి తన క్షేమస్థితిని మన పట్ల చూపించి కృప విస్తరింపజేశాడు. అందును బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అందరూ చూడండి, 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 14-15 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదు అను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా ఉన్నతుడా, మా స్తుతిపాత్రుడా, మీకు వందనాలయ్యా. నిన్నటి పగటి కాలమున, రాత్రి కాలమున, అలాగనే ఈ పగటి కాలమున ఈ 3 కూడికలలో మీ ప్రియబిడ్డలు మీ సన్నిధిలో కూర్చొని గడిపే భాగ్యం ఇచ్చారు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప విస్తరింప చేయండి, కృపలో బలపరిచి వర్ధిల్ల చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్యం మీది, నిలవబడిన నా రూపము, నాలో ఉన్న ఊపిరి మీదై ఉన్నది. మాదంటూ ఏది లేదు ప్రభు మేము గర్వించటానికి. కేవలం మేమేమై ఉన్నామో అది నీ కృప వలనే అయి ఉన్నాము కనుక మహిమ మీరు పొందుకొనండి. అందుకుగాను మానవులమైన మమ్మును మీరు వాడుకొని మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు దేవుడు ప్రవక్తల ద్వారా, తన నాయకుల ద్వారా మాట్లాడుతూ తన సంఘానికి న్యాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఏదైనా దేవుడు తన ప్రజలకి చెప్పాలనుకుంటే దేవుడు ప్రారంభంలో ముఖాముఖిగా మాట్లాడారు. తర్వాత తన సేవకులని సంఘానికి దేవునికి మధ్యలో పెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి దేవుడట ఇశ్రాయేలీయులకి ఏమైనా సందేశం ఇవ్వాలన్నా, ఇశ్రాయేలీయులు వారికి ఉన్న బాధలలో దేవునికి మొర్రపెడితే వాళ్ళని విడిపించటానికి ఆ ఇశ్రాయేలీయులలో ఎవరినో ఒకరిని దేవుడు ప్రేరేపించి అతని ద్వారా గొప్ప కార్యాలని, మేలులని చేయటం పరిపాటి. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో యెహూదు అనే ఒక ఆయన గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పేరు యెహూదు. యెహూదు అనే మాటకు అర్థం ఏంటనంటే ఐకమత్యము, ఐక్యముగా కలిసి ఉండటం అని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 14-15 వచనాలలో దేవుని పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పలుమార్లు పొరపాటు చేయటం అలవాటు అయిపోయింది. వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు అంటే పరరాజులకి బానిసలుగా అప్పగిస్తాడు, శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మళ్ళీ ఆ శత్రువులు దేవుని పిల్లలను కష్టపెట్టి బాగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ బాధలు ఇబ్బందులు తట్టుకోలేక మళ్ళీ వాళ్ళందరూ ఎవరి వైపు తిరిగేవాళ్ళు తెలుసా? అదిగో దేవుని వైపు తిరిగేవాళ్ళు. దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నాకు శ్రమ కలుగక మునుపు నేను బాగానే ఉన్నా, కానీ నాకు శ్రమ కలిగినప్పుడు నేను నీకు ఎక్కువగా ప్రార్థన చేశా. శ్రమలు మనల్ని దేవునికి చేరువ చేస్తాయి. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా అండి మోయాబు రాజులకి దేవుడు వాళ్ళని అప్పగించాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున అని అంటాడు. ఎక్కడో తెలుసా? 12వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక. మరలా అంటే అంతకుముందు అయ్యారా?
అయ్యారనే కదా దాని అర్థం. మీరు చదువుకుంటా ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు వాళ్ళ మొర్ర విని వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. కొద్ది కాలం బాగానే ఉంటారు, స్తుతి అంటారు, స్తోత్రం అంటారు, వందనాలు అంటారు, హల్లెలూయా అంటారు. మళ్ళీ కొద్ది కడుపు నిండిన తర్వాత దేవుడు లేడు, గీవుడు లేడు, నేనే దేవుణ్ణి, దేవుడు ఎవరు నాకు అని అన్నట్టుంటారంట. అప్పుడు ఏం చేసేవాడు అనంటే వాళ్ళని వేరే రాజులకి బానిసలుగా అప్పగించేవాడు. ఆ బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు, కానీ బాధలు ఎక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుని వైపు తిరిగి దేవునికి మరపెడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా వారిని మోయాబు రాజైన ఎగ్లోనునకు అప్పగించాడు. మోయాబు రాజు చేతికి అప్పగించాడు. ఎగ్లోని యొక్క ఆకారం చూస్తే అతడు బహుస్థూలకాయుడు అంట, అంటే భారీ శరీరం కలిగినోడు. కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. కానీ సైన్యం ఉందగా, మంది మార్బలం ఉందగా, సాగుబడి అట్ట సాగుతుంది కదా. అందుకని ఇశ్రాయేలీలకు చెప్పాడంట, ఎంతకాలం వాళ్ళు బాధ పెట్టారనంటే 18 సంవత్సరాలు వాళ్ళు బాధ పెట్టారంట. శత్రురాజులు దేవుని పిల్లని 18 ఏళ్ళు బాధ పెట్టారు. బాయ్ మీరు మాకు బానిసలు, నేను మీకు రాజుని, నేను చెప్పినట్టు మీరు వినాలి. అది కదయ్యా మా దేవుడు చెప్పినాడు, దేవుడు లేదు, నేనే రాజుని, నేను చెప్పినట్టు మీరు వినాలి. మోయాబీలు శాపగ్రస్తమైన వాళ్ళు, మోయాబీలు, అమ్మోనీయులు, హివ్వీయులు, హిత్తీయులు, కనానీయులు, ఫెరిజీయులు 6 తెగలు ఉన్నాయి. 6 తెగలను దేవుడు ఏం చేశాడనంటే శపించాడు. ఇప్పుడు శపించబడిన వారికి బానిసలు అయిపోతున్నారు. ఎవరు? దేవుని పిల్లలు. కారణం ఏంటి? వారు యెహోవా దృష్టికి దోషులయ్యారు. దేవుని జనాంగమా, ఈ పగటి కాల సమయంలో మనం ప్రార్థన వాళ్ళమే కావచ్చు, మారు మనసు పొందిన వాళ్ళమే కావచ్చు, బాప్తిస్మం పొందిన వాళ్ళమే కావచ్చు, కానీ దేవుని దృష్టికి మనము దోషులమైతే, యెహోవాను విడిచిపెట్టినట్లయితే, ప్రార్థనను మర్చిపోయినట్లయితే, దేవునిని ప్రక్కన పెట్టినట్లయితే ఆయన దృష్టికి మనం దోషులమవుతాం. మనము దోషులమైతే దేవుడు మనల్ని బానిసత్వానికి అప్పగిస్తాడు. ఆ బానిసత్వం నువ్వెంత కష్టపడినా రూపాయి మిగలదు. ఆ బానిసత్వం కడుపుకి ఆకలి కూడా తీర్చుకునే స్తోమత ఉండదు. అనేకమైన బాధలు అనుభవిస్తాం, అనేకమైన ఇబ్బందులు అనుభవిస్తాం. ఎంతకాలం వాళ్ళు బాధ అనుభవిస్తున్నారంటే 18 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారంట. ఈరోజు మనం కూడా కొంచెం గుర్తు చేసుకోవాలిగా, మన జీవితాలు ఎట్లాగనే ఉంటున్నాయి. ఒక్కొక్కరిని అడిగితే చెప్తూ ఉంటారు, అయ్యా 2018 లాక్డౌన్ కరోనా దగ్గర నుంచి నా పరిస్థితి ఏమీ బాగోలా, వ్యాపారంలో లాభం లేదు, ఉద్యోగంలో మిగులుబడి లేదు, ఎంత కష్టపడినా రెక్కలు ముక్కలైనా కడుపుకు చాలని పరిస్థితులు అయిపోయినాయి అయ్యా, బాధలు ఎక్కువైపోయినాయి అయ్యా, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని దృష్టికి ఏమన్నా దోషులమయ్యామా? యెహోవా దృష్టికి ఏమన్నా పాపులుగా మిగిలిపోతున్నామా? సజీవుడైన దేవునికి ఏమన్నా కోపాన్ని రేపుతున్నామా? దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా చేస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఏదో వాక్యం చదివి 1 గంట సేపు నేను కేకలేసి అరిసి ప్రసంగం చేస్తే అదేదో గొప్పగా ఆరాధన జరిగింది అనుకోవటం కాదు. అర్థం కాని చదువు వ్యర్థము. అట్లాగనే మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చాక అర్థం చేసుకోవాలి. మన బాధలకు కారణం ఏంటి? యోబు జీవితం ఉన్నది. యోబుకు బాధలు కలిగితే ఏదో తప్పు చేశాడు, మొత్తానికి ఆయనకు బాధలు కలిగినాయి అంటారు. మనుషుల తీర్పులు ఎట్నే ఉంటాయి, వాళ్ళు పై రూపాన్ని చూస్తారు. కానీ యోబు తప్పు చేయలా, యోబు పాపం చేయలా. మరి ఎందుకు ఆయనకి శ్రమలనంటే దేవుడు ఆయనని పరీక్షకి అప్పగించాడు. దేవుడు ఆయనను పరీక్షకి అప్పగించాడు. అట్లాగే తప్పు చేసి బాధపడిన వాళ్ళు ఉన్నారు, దేవుని చేత పరీక్షింపబడటానికి బాధలకు అప్పగించబడిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈ న్యాయాధిపతుల కాలంలో యెహూదు అనే ఆ న్యాయాధిపతి కాలములో ఇశ్రాయేలీయులట 18 ఏండ్లు శత్రువులకు బానిసలైపోయారు. ఈరోజు నువ్వు దేనికి బానిసవయ్యావు? రోగానికి బానిసవయ్యావా? రోగం అనే శత్రువు నిన్ను ఏలుబడి చేస్తుందా? మారని చెడ్డ అలవాట్లు నిన్ను ఏలుబడి చేస్తున్నాయా? నిందలు నిట్టూర్పులు నీ పైన ఏలుబడి చేసి పెత్తనం చేస్తున్నాయా? నువ్వు మంచికెళితే చెడు నీ వెంటబడి వస్తుందా? బానిసత్వంలో ఉన్న పరిస్థితులే, కానీ వాటిల్లో నుండి నువ్వు బయటపడి
నిలబడి నీకు నెమ్మది దొరకాలి. ఈ యెహూదు అనే దేవుని పిల్లవాడు దేవుని యొక్క కృపలో ఉన్నవాడండి. ఆయన ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి నెమ్మదినిచ్చాడంట. ఎంతకాలం ఆయన తర్వాత దేవుడు వాళ్ళకి నెమ్మదినిచ్చాడు అని అంటే 29వ వచనం చివరిలో అంటాడు. ఆ 3వ అధ్యాయం 29వ వచనం చివరిలో, మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు అంటే అండి, ఒక వ్యక్తి అండి, ఒక యవనస్తుడండి, ఓ పడుచువాడండి, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దేవుని కోసం నిలబడి దేవుని ప్రజల పక్షాన ప్రార్థన చేస్తే, దేవుని ప్రజల పక్షాన పోరాటం చేస్తే దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉందంటండి? 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 80 సంవత్సరాలు. మరి నీ ప్రార్థన ద్వారా మన ఊరికి కనీసం కొన్ని సంవత్సరాలన్న మేలు కలగాలిగా. నీ ప్రార్థన ద్వారా నీ వంశానికి మేలు కలగాలిగా. నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి పేరులో కొంతమంది అన్నా పైకి వెళ్ళిన వాళ్ళు ఉండాలిగా. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం యొక్క ఖ్యాతి కీర్తి కొన్ని సంవత్సరాలన్న జ్ఞాపకాలలో ఉండేటట్లుగా దేవుడు దీవించాలిగా. అలాగును చేయాలి అనంటే యెహోదును కొన్ని మంచి లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. బాధలేమో 18 సంవత్సరాలంట, కానీ దేవుని పిల్లలలో నుంచి యెహూదు అని ఆయన పైకి లేచిన తర్వాత దేవుడు ఆయన ద్వారా యుద్ధం చేయించి శత్రువులను హతమార్చి 80 సంవత్సరాలు నెమ్మదిని ఇచ్చాడు. బాధలు 18 ఏళ్ళే, కానీ ఆయన కాలంలో నెమ్మది 80 ఏండ్లు. నీ ద్వారా నీ తల్లిదండ్రులు 16 ఏళ్ళు 17 ఏళ్ళు బాధపడ్డారేమో. నీ ద్వారా నీ భార్యా పిల్లలు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాధపడుతున్నారేమో. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటలు ఆలకించి యెహూదుకు వలే నీవు కూడా దేవునితో ఐకమత్యంగా ఉంటే దేవుడు నీకు కలకాలం నెమ్మదిని ఇస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెబుదామా? వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏంటయ్యా ఇశ్రాయేలీయులకు బాధ అనంటే, ఆ మోయాబు రాజు అయి ఉన్న ఎగ్లోను అనేవాడు ఏం చేస్తున్నాడనంటే ఏటేటా పన్ను పంపించమంటున్నాడంట. రే, మీకు పంటలు పండగానే నాకు రావలసిన కప్పం, నాకు రావలసిన శిస్తు, నాకు రావలసిన పన్ను మీలో ఒకటి తీసుకొని రావాలి. ఎవరయ్యా అనంటే యెహూదు అని ఆయనని నియమించారంట. యెహోవా నియమించిన వ్యక్తి. ఈరోజు దేవుడు మనకు కూడా మేలు చేసి మనకున్న బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించి మనకున్న రోగాల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి మనం కూడా విమోచింపబడాలి అనంటే దేవుని నియమంలోనికి మనం రావాలి. ఎక్కడికి రావాలంటే అండి, దేవుని నియమంలోనికి రావాలి. 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, అతడు యెహోవా చేత నియమించబడినవాడు, యెహూదు అను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. 15వ వచనం అమ్మ, 15లో అంటున్నాడు. 15వ వచనంలో యెహూదు అనే రక్షకుని ఇశ్రాయేలీయుల కొరకు నియమించాడు. మనం నియమించబడుతున్నామా? దేవుని చేత నియమించబడాలి. ఆయన నియమంలోనికి రావాలి, ఆయన ఏర్పాటులోనికి రావాలి, ఆయన ప్రణాళికలోనికి మనం రావాలి. ఆయన నియామకమైన పరిస్థితులలోనికి మనం వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడంట. అందుకనే మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15 వచనాలలో చదువుకుంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందామండి. మార్కు సువార్త 3వ అధ్యాయం చదువుతారా? ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై ఉండునట్లును, సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాడు. చూసారా, దేవుని నియమంలో మనం ఉంటే ప్రపంచం తల్లకిందులు చేసే కృపను దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆది అపోస్తలులు వాళ్ళు చదువు లేనోళ్లే, విద్య లేని పామరులే, తెలివి లేదనుకునే వాళ్ళే, వీళ్ళకేం తెలియదు అనుకున్నారు సమాజం అంతా. కానీ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారట ఆయన కొండ ఎక్కి రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయాన్నే కొండ దిగి అనేక మంది అక్కడ ఉన్నారంట. కానీ తనకిష్టమైన వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు అంటండి?
ఎవరిని పిలిచారు? తనకిష్టమైన వారిని పిలవగా. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందరం వస్తాం, కానీ దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొని కౌగిలించుకొని మనల్ని దీవించాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా మనము ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? దావీదును గురించి దేవుడు అంటాడు, ఓ చక్కని మాట గుర్తు చేస్తాడు. దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు, ఇదిగో నా చిత్తమంతయో నెరవేర్చాడు. కారణం ఏంటి? దావీదు నిత్యము దేవుని జ్ఞాపకాలలో ఉంచుకొని స్తుతించేవాడు. రెండవది, దావీదు తప్పు చేశావని చెప్పి సేవకుడు చెప్పగానే ఆ తప్పుని ఆలస్యం చేయకుండా, వాయిదాలు వేయకుండా, నిరాకరించకుండా, ఎదురాడకుండా అక్కడికక్కడే తన తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకొని దిద్దుకున్నవాడు. అందుకనే తగ్గింపు కలిగిన, ఒప్పుకోలు బుద్ధి కలిగిన, దేవుని నిత్యము జ్ఞాపకం ఉంచుకునే దావీదును చూచి దేవుడు అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు. మరి పగటికాల సమయంలో దేవుడు మనల్ని నియమించాలనంటే, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు సంఘానికి చేయాలంటే నీ ప్రార్థన ద్వారా, నీ విజ్ఞాపన ద్వారా సంఘానికి, గ్రామానికి, కుటుంబానికి, నీ వంశానికి, నీ ఇంటికి ఒక మంచి మేలు కలగాలి అని అంటే మనం కూడా దేవుని నియమంలోనికి రావాలి. దేవుని నియమంలోనికి రావాలనంటే ఎవరిని పడితే ఆయన వాళ్ళని నియమించుకోడు. తనకిష్టమైన వారినే ఆయన నియమించుకుంటాడు. తనకిష్టమైన వారిగా మనం ఉండాలి అని అంటే మనమంట దేవుని ఎదుట పాపమును ఒప్పుకునే వారిగా ఉండాలి. యేసయ్య 12 మంది శిష్యులని తనకిష్టమైన వారిని పిలుచుకొని వారిని నియమించాడు. ఆ నియమించబడిన వాళ్ళ పని ఏంటో తెలుసా? ఇప్పుడు మనం కూడా దేవుని నియమంలో ఉండాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు 3 పనుల కోసం పిలిచాడంట యేసయ్య. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఆయనతో ఉండటానికి. నియమించబడిన వాళ్ళు ఎవరితో ఉండాలంట? ఎవరితో ఉండాలి? ఎవరు నియమించుకున్న యేసుతో వారు ఉండాలి. రెండవది, దయ్యములను వెళ్ళగొట్టే అధికారము కలిగిన వారై ఉండటానికి. మూడవది, సువార్తను ప్రకటించటానికంట. ఏంటిదంటే అది సువార్తని. మరి దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుని నియమంలోనికి వస్తే మనకు ఉండాల్సిన లక్షణాలు, మనం యేసుతో ఉండాలి, ఆయనతో నిలవాలి, ఆయనతో నడవాలి, ఆయనతోనే పోరాటంలో గెలుపొందే వారిగా ఉండాలి. దేవునితో ఉంటున్నామా? కొంతమంది ఆదివారం కొద్దిసేపు ఉంటారు ప్రభువుతో, తర్వాత ఆయన విడిచిపెడతారు. కానీ మనం నిరంతరం ఆయనతోనే ఉండాలి. ఆయన మనతో, మనం ఆయనతో ఉంటే మనం అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు ఘన విజయాలను మనకి ఇస్తాడు. నియమంలోనికి రావాలి. నాయనా యెహూదు, నీ కాలములో ఇశ్రాయేలీయులు 80 ఏండ్లు నెమ్మదిగా ఉన్నారు. కారణం ఏంటనంటే యెహోవా యెహూదుని తన ప్రజల కోసం నియమించాడు. మరి నువ్వు కూడా నియమంలోనికి వస్తావా? దేవుని నియమంలోనికి రావాలి. దేవుని నియమంలో ఉండాలి అనంటే ఆయనకి ఇష్టలుగా మనం పాపాలను ఒప్పుకునే వారిగా ఉండాలి. అంటే మన పాపములను మనం ఒప్పుకొని ఆయన ఎదుట తగ్గింపు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా నియమిస్తాడు. ఇంకొక మాట చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం తల్లి. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 3 నుండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు, మంచి సాక్ష్యం పొందిన 7 పెద్దలను మీకోసం మేము ఏర్పరుస్తున్నాము అని అంటున్నారంట. ఎంతమంది అంటేవాళ్ళు? 7 పెద్దలని ఆది అపోస్తలుల కాలంలో ఆ మొదటి సంఘంలో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు వచ్చిందనంటే అక్కడ వేరే లాంగ్వేజ్, వేరే భాష మాట్లాడేవాళ్ళు ప్రార్థనకు వస్తే కొంతమందిని అంట చిన్న చూపు చూస్తున్నారంట, పలహారం పంచేటప్పుడు కానీ, రొట్టెలు పంచేటప్పుడు కానీ. మరి సంఘం అంటే సమానత్వం ఉండాలి. డబ్బున్నోడిని ఒకలాగున, డబ్బు లేనోడిని ఒకలాగున చూడకూడదు. ఇంటి పేరటోళ్ళు ఎక్కువ మంది ఉన్నోళ్ళు ఒకలాగున, ఒక్కింటోడిని ఒకలాగున చూడకూడదు. ఇదేం సోద్యమో అది వాళ్ళు అప్పటి నుంచి వస్తానే ఉంది. ఆది అపోస్తలుల కాలంలో కూడా ఉంది. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడు అంటే, రే నీకు దిక్కేవాడురా, నేనేమన్నా చేస్తే ఒక్కింటోడు ఎంత ధైర్యం నీకు. ఈ మధ్య ఇంకొకళ్ళు అన్నారు, రే నువ్వు నాన్ లోకలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను లోకలు అని అన్నాడు. నువ్వు లోకలా ఊపిరి ఆగిపోతే నిన్ను తీసుకెళ్ళి మట్టిలో పెడతారు. నువ్వు లోకలేమీ కాదు, నువ్వు కూడా
నాలో ఒకలే. దేవునికి స్తోత్రం. ఈ మధ్య చాలామంది ఇటు తయారయ్యారు. నేను స్థానికుడినే, నేను గడ్డెత్తినోడిని. గడ్డెత్తావా? ఆ గడ్డలో ఒక 100 వేసి నిన్ను గప్పెట్టాలి. మళ్ళీ నీకు తెలియట్లా ఈ సంగతి. గడ్డెత్తావా? మిడిసిపాట, అదిరిపాటు ఉంటే దేవునికి ఇష్టం ఉండదు, మిడిసిపాటు ఉంటే దేవునికి ఇష్టమో లేదో. అందుకని లూసిఫర్ కూడా అంట ఆయన అందాన్ని చూసుకొని, ఆయన సంగీత విద్వాంసపు నైపుణ్యతను చూసుకొని తనను తాను హెచ్చించుకున్నాడంట. అమాంతంగా దేవుడు అక్కడి నుంచి క్రిందకి పడద్రోశాడంట. అందుకనే ఆ నెబుకద్నెజరును కూడా గర్వించటం ద్వారా ఏం చేశాడనంటే 7 కాలాలు గడ్డిని మేపించడం. ఆయన అంటాడు, అందుకని గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయో నీవే. ఆది అపోస్తలుల కాలంలోనట అక్కడ కొంతమందిని చిన్న చూపు చూచి వాళ్ళకి పలహారం కానీ రొట్టెలు కానీ పంచేటప్పుడు కొంచెం తేడా వచ్చిందంట. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 1వ వచనం నుంచి చూస్తున్న. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అంటే సంఘం పెరుగుతున్నప్పుడు, విశ్వాసులు బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి ఎక్కువ మంది వస్తున్నప్పుడు, వేల కొలది సంఘ సంఖ్య పెరుగుతున్నప్పుడు, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. సంఘాల్లో అప్పుడుంది సొనుగుడు, ఇదిగో ఇప్పుడు కూడా ఉంటానే. సంఘాల్లో ఏంటి, ఇంట్లో ఉండదా? కావలసినవన్నీ ఇంటి ఆయన రోజు తెచ్చిచ్చాడు అనుకో, ఎంత బాగుంటుందో. వారం రోజులు తెచ్చి, వారం రోజుల్లో 4 రోజులు తెచ్చి 3 రోజులు పని లేక తేకపోతే అబ్బో ఇక ఆ సొనుగుడు. మేము అట్ట సొనగమండి, మేము ప్రార్థనకి వెళ్ళి ఆడవాళ్ళమండి అని అంటే మీరు చెబుతారులే కానీ అంతరంగంలో ఏమొచ్చింది? సొనుగుడు వచ్చింది. ఇశ్రాయేలీయులు కూడా సొణిగారట. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ సొణిగిరి. ఎందుకు అనంటే మాంసము తిని ఎంతకాలం అయ్యింది. అరే మాంసమా? మనుషులు తినే మాంసం నీకెందుకమ్మా? దేవదూతలు భుజించడానికి కూడా కృప దొరకని మన్నాను దేవుడు నీకు ఇస్తే తుచ్చమైన 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే పురుగు పట్టి, సన్నని తెల్లని పురుగు పట్టి, అది ఒక వారం రోజుల తర్వాత వండింది ఫ్రిడ్జ్లోంచి తీస్తే చివరికి నీకు లేనిపోయింది ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పి వచ్చి కోలుకుంటావు, లేకపోతే కొనిపోబడతావు. ఇటువంటి దానికోసమా ఏడ్చేది ఇశ్రాయేలీయులు? మాంసం తిని ఎంతకాలం అయిందని ఏడుస్తున్నారంటారు. అడిగితే దేవుడు ఇచ్చేవాడే, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేవాడే. సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఆకాశం నుండి మన్నానిచ్చిన దేవుడు, మూట కట్టుకోవాలా, దాచిపెట్టుకోవాలా, విత్తనం వేయాలా, నారు నాట్లా, కలుపు తీయాలా, కోత కోయలా, కుప్పలు నోర్చలా. కానీ దేవుడు మీకు 40 ఏళ్ళు భోజనం ఇచ్చాడే. అడిగితే దేవుడు ఇచ్చేవాడుగా, ఎందుకు సొనగటం అని చెప్పి ఇశ్రాయేలీయులు సొనుగుతా ఉంటే చూచి అంటున్నాడంట, అయ్యో వీళ్ళు నా మీద సొనుగుతున్నారు. చివరికి ఇచ్చిన తర్వాత అన్న దేవునికి స్తోత్రం చెబుతారేమన్నానంటే, పేకల మటుకని మనం అంటాం, పేకల మటుకు కాదు, ముక్కుల మటుకి తిన్నారంట. అంటే తుమ్మితే ముక్కులో నుంచి బయటకు వచ్చి అంత తిన్నారంట మాంసం. అప్పుడన్నా అక్కడన్నా స్తోత్రం చెబుతాడని చూస్తే వారి నాసికారంధ్రములలో నుండి ఆ మాంసం బయటకు వచ్చింది, కానీ స్తుతి వచనం మాత్రం నోట్లో నుంచి బయటకు రాలేదంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఎంత విచిత్రంగా ఉంటుందో. మనకు తెలిసింది ఏంటనంటే కొత్త నిబంధనలో మరియా, మార్తా రక్తస్రావం కలిగిన వ్యాధిని బాగు చేయటం, ఇయే మనకు తెలిసింది. కాస్త పాత నిబంధన గ్రంథంలో ఆ మాధుర్యమైన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటుంటే సమయం కూడా తెలియదండి. దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉంటాడండి. ఆది అపోస్తలుల కాలంలో కూడా సొణుగుడు మొదలైందంట. వాళ్ళందరూ సొణుగుతున్నారు. కారణం ఏంటనంటే విధవరాండ్రని చిన్న చూపు చూస్తున్నారు. మీరు కూడా ఎవరన్నా ఎందుకు చూడరు? మరి ఇది చెప్పవచ్చో చెప్పకూడదు? ఆయన మిమ్మల్ని అడిగి చెప్పేది ఏంటి? యేసు ప్రభు చెప్పమన్నదే నేను చెప్పాలి. వారాలు వర్జాలు క్రైస్తవులకి ఉండొచ్చా? కొంతమంది ఎట్ట అంటున్నారు, అంటే అయితే అటు కాకపోతే ఇటు అన్నట్టు. ఇంకొంతమంది బ్యాలెన్స్గా అట్ట అంటున్నారు. కొంతమంది బ్యాలెన్స్ బ్యాచ్ ఉంటారండి. కొంతమంది గోపికలు ఉంటారు, గోడ మీద పిల్లి వాటం అన్నమాట వీళ్ళు.
పాదిరి గారు ఉన్నప్పుడేమో హల్లెలూయా స్తోత్రం అంటారు, లేనప్పుడేమో ఇంకొక దారిలో ఉంటారు. యేసు రక్తమే జయం, నువ్వు చల్లగానైనా ఉండు నులివెచ్చగా. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏంటి ఈ లోక మర్యాద? పెళ్లి చూపులు కానీ బయలుదేరావు 2 కార్లు ఎట్టుకొని, అంతే నల్ల పిల్లి ఎదురొచ్చింది పెద్దపాలెంలో. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. మరి అప్పుడు కారులు లేవు, 95, 97 ఆ సంవత్సరాల్లో ఆటోలు, అప్పి ఆటోలు కొత్తగా వచ్చింది. దానికి ముందు బజాజ్ డీజిల్ ఉండేవి, చిన్న ఆటోలు. అయ్యా ప్రార్థన చేయండి. ఎందుకో అన్న, కోసూరు పెళ్లి సంబంధానికి వెళ్ళొస్తాం. ఎవరికే అన్న, ఎవరికయ్యా వీడు మాట అంటలేదు అయ్యి మధ్య. ఏం చేస్తానంటే తాగి తిరుగుతున్నాడంట, కొంపకి నడిజాము అప్పుడు వస్తున్నాడు అంటే, అటు మాటేనోడి కోసం, మాటేనని వీడి కొడుకు కోసం పచ్చని జీవితాన్ని నాశనం చేయడానికి పక్కూరు ఆటో గట్టించుకొని వెళ్తున్నారు. ఎంత గొప్పోళ్ళు ఏంటి వీళ్ళు. ఎటువంటి వాళ్ళకు మళ్ళీ నేను ప్రార్థన చేయాలంటే దేవునికి స్తోత్రం. ఏమంటే ఎటువంటి వాళ్ళకు ప్రార్థన. సరే ప్రార్థన చేసా, దగ్గరకు 11:30 అయిపోయింది. ప్రార్థన చేశా, మధ్యాహ్నం ప్రార్థన చేసి సరే ఆటోలు ఎక్కడన్నానంటే ఎక్కట్లా. ఎక్కి మళ్ళీ దిగి లోపలికి వస్తున్నారు. ఏంటి ఏమైందన్నానంటే నల్ల పిల్లి అడ్డం వచ్చిందంట. ఏం అడ్డం వచ్చిందంటే ఏ మర్యాద ఇది? లోక మర్యాద. రెండవది, ఎవరన్నా భర్త చచ్చినా ఎదురొస్తే ఏమవుతారు తెలుసు, కొంతమంది వెళ్ళరు. ఏదో మర్చిపోయినట్టు బండి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి అటు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా, అబ్బో వీళ్ళు పాటలు పాడతారు కదా, అబ్బో వీళ్ళు ప్రైజ్ లార్డ్ చెబుతారు కదా, యేసయ్య పచ్చులు ఆలకిస్తేనే ఒట్టు పెట్టిన తల్లే, దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏంటివి? లోక మర్యాదలో ఎదురు రావాలి. విధవరాలు ఎదురొస్తే కొంతమందికి నోటికి దురుసు ఎక్కువ అనుకో. ఏం బుద్ధి జ్ఞానం లేకుండా పోయావు, ఊరు బొమ్మని కాడు రమ్మనే వయసుకు వచ్చావా, భర్త పోయాడుగా, ఏ టైంలో ఎదురు రావాలో తెలీదా అని అంటారే. రే ఆమె కూడా నీ తల్లి లాంటిదేగా, నిన్ను కన్నా నీ తల్లి లాంటిదేగా, అట్ట అనకూడదంట. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయమంటారు, ప్రభువా విధవరాండ్ర పట్ల వ్యాజ్యమాడు వాడవు. అరే అన్ని మాటలు నువ్వే చెబుతున్నావు, ఏమనుకోవాలి, నిన్ను ఎంత అవకాశవాది వెండి, ఎంత మాట తిప్పేస్తున్నావేండి నువ్వు. అరే అమ్మ నీ నాలుగు అదుపు ఏమి అమ్మ దేవునికి తెలియదు అనుకుంటున్నావా? లోక మర్యాదను అనుసరించకూడదు. నెలవంక చూసి అరిచేతులు చూసుకోవటం, నెలవంక చూసి బుడ్డిదాన్ని సక్కన దాన్ని చూడటం, మొఖాలు చూడటం, ఎట్ట అనుకోవటం, ఇవన్నీ ఏంటి? లోక మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. దేవుని వాక్యంలో ఆ రోజున చిన్న చూపులు చూచారు విధవరాండ్రని. ఒకవేళ ఇప్పుడు నువ్వు కూడా విధవరాలను చిన్న చూపు చూస్తే జాగ్రత్త, దేవునికి ఇష్టడవే కాదు. దేవునికి ఇష్టడు కాకపోతే ఆయన నియమంలోనికి నీవు రాకూడదు. కాబట్టి వాక్యం అంటుంది, ఆది అపోస్తలుల కాలంలోనంట అలాగుని చిన్న చూపు చూస్తుంటే, ఇప్పుడు ఆది అపోస్తలులు అందరికీ మేమే సమానంగా పంచిపెట్టాలంటే మా వల్ల కాదు కదా. అందుకని మంచి పేరు కలిగిన వాళ్ళు, అంటే సాక్ష్యం బాగుండాలి, రెండవది ఆత్మతోనూ, మూడవది జ్ఞానముతోనూ, నాలుగవది ఫుల్ఫిల్గా ఉన్నవాళ్ళు, నింపబడిన వాళ్ళు, వెలితి లేకుండా దేవుని ఆత్మ చేత దేవుని జ్ఞానం చేత నింపబడిన వాళ్ళనంట 7 పెద్ద మనుషులని నియమించారు. ఎందుకు వాళ్ళు అనంటే సమానంగా అందరినీ ప్రేమించటానికి. నియమం నువ్వు సంఘంలోనికి వచ్చాక నీకున్న బానిసత్వం నుంచి విడుదల కలగాలనంటే 18 ఏళ్ళు బాధ నుంచి బయటకు వచ్చి 80 ఏళ్ళు వాళ్ళు నెమ్మదిని పొందుకున్నారు. కారణం యెహూదు యొక్క పరిస్థితులు. యెహూదుకుండే లక్షణం ఏంటనంటే అతడు దేవుని చేత నియమించబడ్డాడు. మనం కూడా దేవుని నియమంలోనికి రావాలి. మొదటిది ఆయనకి ఇష్టలుగా ఉండాలి. రెండవది ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడితే దేవుడు మనల్ని నియమిస్తాడు. మూడవది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా వరకుండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఆయన నియమిస్తున్నాడు. నియమంలోనికి మనము రావాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో 18 ఏండ్ల చెర నుంచి 80 ఏళ్ల నెమ్మదిని పొందుకోవటానికి దేవుడు యెహూదు ద్వారా బలమైన కార్యాలు చేశాడు. నా మాటలు ముగింపులోనికి నేను వస్తున్నా. మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దేనితో బాధను అనుభవిస్తున్నావో, ఏ శ్రమను అనుభవిస్తున్నావో, ఏ ఇబ్బందిని అనుభవిస్తున్నావో వాటిల్లో నుంచి బయటపడాలనంటే నువ్వు కూడా దేవుని నియమంలోనికి రావాలి. యెహూదు ద్వారా వాళ్ళకి నెమ్మది కలిగింది, నీ ద్వారా నీ కుటుంబానికి నెమ్మది
నెమ్మది కలగాలనంటే దేవుని నియమంలోనికి నీవు రావాలి. ఏమిటా నియమం? ఒకటి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. రెండవది, ఆత్మచేత నింపబడాలి. మూడవది, బాప్తిస్మమును, మారు మనసును పొందాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను తన నియమంలో ఉంచుకుంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 26, 27 వచనాలలో చూస్తే అతడట జనులను సమకూర్చేవాడు. ప్రజలను ఏం చేసేవాడు అంటండి? 26, 27 వచనాలు చూడండి ఒకసారి. వారు తడవు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పెసలీమును దాటి శేయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రామీయుల కొండలలో బోరను వదగా ఇశ్రాయేలీయులు మన్య ప్రదేశములో నుండి దిగి అతని యొద్దకి వచ్చిరి. ఏం చేస్తున్నాడంటే? ఏం చేస్తున్నాడు? తన ప్రజలందరినీ భయపడి ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. అయ్యో, మోయాబీలు దాటికి మనం తట్టుకోలేం, మన వల్ల కాదని చెప్పి ఎక్కడెక్కడో దాక్కున్న వాళ్ళందరినీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన సమకూరుస్తున్నాడు. యెహూదు అనే మాటకి ఐకమత్యం అని అర్థం, ఐక్యత అని అర్థం. ఐకమత్యంతో ఉంటే అదే మహాబలము. 4 ఆవులు కలిసి ప్రాణం తీసే ఆ పులిని ఎదిరించగలిగాయి. ఒకవేళ 4 ఆవులు చల్లా చెదురైపోయినాయి అనుకోండి, ఒక్కొక్కటి వరుస పెట్టి చంపేసుకొని తినేసిద్ది. ఇప్పుడు మనం అందరం ఆవులు లాంటి వాళ్ళం. మనం ఐకమత్యం కలిగి ఉంటే అపవాది అయిన గర్జించు సింహం లాంటి ఆ సాతానుకు చిక్కకుండా మనం మేలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కనుక మనం చేయాల్సిన పని ఐకమత్యం కలిగి ఉండాలి. బాప్తిస్మం పొందిన పిదప సంఘంలోనికి వచ్చిన తరువాత మనమందరం ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలన్న మాట్లాడుతూ అంటాడు, 4వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకొని ఒకరితో ఒకరు సమాధానం కలిగిన వారిగా ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకి నెమ్మదినివ్వాలంటే మనకున్న 18 ఏళ్ల బానిసత్వం పోయే వాళ్ళకి 80 ఏళ్ళు నెమ్మది దొరకటానికి కారణం యెహూదు అనే ఆయనను దేవుడు నియమించాడు. మనం కూడా దేవుని నియమంలోనికి రావాలి. వచ్చిన తర్వాత మనకి ఏ గుణం ఉండాలనంటే కలుపుకునే గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలి? ఏ గుణం ఉండాలి? ఐకమత్యం. ఐకమత్యం. ఐక్యత అనేది ఎప్పుడు వచ్చింది? కాస్త మనం ఒక అడుగు తగ్గితే అందరూ నీ వెంటబడి వస్తారు. అట్ట కాకుండా ఎప్పుడు నాదే పై చేయి, కింద పడినా నాదే పై చేయి అన్నాం అనుకోండి, ఐక్యత అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. మీ అందరూ అడిగారు, అయ్యా మాకు ఎప్పటి నుంచో ఉంది, శనివారం రాత్రే మాకు బల్లారాధన కావాలండి. నేను చెబితే మీరు వినాలి, మీరు చెబితే నేను వింటామండి, మీకు నాకు కుదరదు అన్నాను అనుకోండి, ఐకమత్యం ఉంటుందా? మళ్ళా మన మాట ఐకమత్యం ఉండదు. నేనేమో నా గుడివాడలో ఉంటా, మీరే ముత్యాల్లో ఉంటారు. ఏమండి, నేనేమో నా పేటలో ఉంటా, మీరే మీ పేటలో ఉంటారు. మన ఇద్దరం కలవగలమా? మనకు ఐకమత్యం లేదనుకోండి, ఎంత పెద్ద సంఘం అయినా ఏసయ్యా అన్నానంటే వెళ్ళవమ్మ భలే చేసావు, కానీ నీకు అసలు ఐకమత్యమే లేదు, ఎవరితో కలవనే కలవు. ఎలా నేను కూడా ప్రభువా నేను బాధ చేస్తున్నమాట, నోర్మయ్య నీకు అసలు కలుపుకునే బుద్ధి లేదు, నువ్వు చేస్తే నేను రావటం అంటే ఎలా ఉరక అని అంటాడు. అంటే ఐకమత్యం కావాలి. ఏముండాలంటే మనకి ఇది చెప్పరేంటి మీరు? ఎటువంటి మాటలు తెలుగు అర్థం కాదేంటి? మరి నాకేం తెలుగు తప్ప ఇంకేం రాదు. నేను చదువుకొని తెలుగు మీడియమేనాయా, వీళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం రాదాయా నాకు. దేవునికి స్తోత్రం. ఐకమత్యం ఉండాలి. ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత కావాలి అనంటే ఏం కావాలి మనకి? ఓర్పు అనేది ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఇద్దరికి ఒకే ఖరీదుతో బట్టలు తెస్తాం. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు బుద్ధి ఎట్లా ఉంటుందనంటే, మా అమ్మ ఎప్పుడు చిన్నోడిని బాగా ప్రేమించింది, వాడు 100 రూపాయలు ఎక్కువ పెట్టి మంచి బట్టలు తీసినట్టుంది అంటే, పోనీ ఇది నువ్వు వేసుకోరా అన్నారనుకో, ఆహా ఏదో తేడా చేసింది అనుకుంటారు. అంటే వాడు బుద్ధి ఎప్పుడు చూసినా అది న్యారో మైండ్ అనమాట, సంకుచితమైన మనస్తత్వం, సంకుచితమైన మనస్తత్వం కదండి. అందుకనే మనం ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు 133వ కీర్తన 1వ వచనంలో అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు,
ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఏముండాలి మనకనంటే ఐక్యత అనేది ఉండాలి. చివరిలో ఒక్క మాట మీకు గుర్తు చేస్తున్నా, ఇశ్రాయేలీయులని బాధ పెట్టిన, కప్పం వసూలు చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఆ రాజు ఉన్నాడే, ఆ కఠినాత్ముడిని ఎవరు చంపగలిగారనంటే దేవుని నియమంలో ఉన్న వ్యక్తి, తోటి వారిని అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ఉన్న వ్యక్తి ఆ యెహూదు అనే ఆయన శత్రువుని చంపి ఇశ్రాయేలీయులకు మేలు చేశాడు. అంతేకాదు ఆ శత్రు రాజైన మోయాబు రాజైన ఎగ్లోను భారీ స్థూలకాయం కలిగినోడు గనుక ఆయన చంపటానికి ఆయన అంత స్కెచ్ చేసాడో తెలుసా? 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు తర్వాత చదువుకుంటే, ఈ యెహూదు అనే దేవుని సేవకుడట ఎడమ చేతి వాటం కలిగినోడంట. ఏ చేయి వాటం అండి? కొంతమంది కుడి చేతి వాటం ఉంటుంది, ఎక్కువ మంది కుడి చేతి వాటమే. కానీ ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ చేతి పని చాలా బాగుంటుంది అనమాట, స్పెషల్ టాలెంటెడ్ అనమాట వాళ్ళు. మొత్తానికి ఎడమ చేతి వాటం కలిగినోడంట. కత్తి ఒకటి చేయించుకున్నాడంట. మరి నెల నెల పన్ను కట్టాలిగా, పంటలు వచ్చినప్పుడల్లా సంవత్సరం 2 సార్లు 3 సార్లు మరి మూట తీసుకెళ్ళి వాళ్ళకి, ఏ లైఫ్ బాబు చిత్తమయ్యా, ఇదిగో మా వాళ్ళకి పండిన పంటల్లో నీకు చెల్లించాల్సిన కప్పం ఇదయ్యా అని మూట తీసుకెళ్ళి అప్పచెప్పాలి కదా. అందుకని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నేసేస్తే మొత్తం అయిపోద్ది అని చెప్పి ఉట్టోళ్ళని కొట్టడానికి సిద్ధపట్టలేదంట, అసలుడికే పెట్టాడు ఎసరా. ఏం చేశాడనంటే మోర పొడుగు 2 అంచుల పదును కలిగిన కత్తి చేయించుకున్నాడంట. ఎంత పొడవండి అది? ఎంత పొడవు? మోర, ఒక మోర పొడవు. మోర అంటే ఇది అనమాట. ఈ మోర పొడవు 2 అంచుల బహు షార్ప్ పదునైన కత్తిని చేయించుకొని ఎక్కడ కట్టుకున్నాడు? పన్నుకు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కుడికాలు తొడ మీద కట్టుకున్నాడంట. ఆ బట్టల్లో అంగీలో కుడికాలు తొడ మీద కట్టుకొని, మరి అప్పట్లో బెల్టులు గిల్టులు ఏమి లేవుగా, ఏ తాడుతో కట్టుకున్నాడు మహానుభావుడు. కట్టుకొని వెళ్ళిపోయి రాజుగారికి మూట ఇచ్చి వెళ్ళిపోవాలి కదా. అయ్యా మేము చెల్లించాల్సిన ట్యాక్స్ తెచ్చాం బాబా, తీసుకోండి ఆయన, చెప్తాం ఆయన, వెళ్ళొస్తాం అనాలిగా. ఇవ్వకుండా అక్కడ నిల్చున్నా అంట. ఏంటి పెట్టేసి వెళ్ళు అన్నానంటే, రాజా నేను నీతో ఒక సీక్రెట్ చెప్పాలని వచ్చా, నీ మీద కుట్ర చేస్తున్నారు కొంతమంది అనగానే, చెప్పుడు మాటలకు వరకు నేను చెవుగుతాంగ మనుషులు అన్నాడంట. సరే చెప్పు అన్నాడంట. చెవి ఇచ్చి, భలేవాడు వీళ్ళందరూ ఉన్నారు, గోళ్ళకు చెవులు ఉంటాయి, వీళ్ళందరూ పోయాక నేను చెబుతాలే అన్నాడంట. ఆ మతిలోనోడు ఉన్నోళ్ళందరిని బయటికి పంపించి తలిపేసి గడిపెట్టిరా అన్నాడంట. మళ్ళీ ఏం చేతని మన లేవలేడు, లావు కదా, మొత్తానికి గడిపెట్టమన్నాడంట. పెట్టి వచ్చిన తర్వాత ఏంటి చెప్పు అన్నానంటే, చెబుతో లాగయ్యా, ముందే నీకు పన్ను మూట ఎత్తానని చెప్పి ఆ మూట తీసుకొచ్చి వంగి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి దండం పెడుతున్నట్టు పెట్టి అమాంతంగా ఆ ఎడమ చేతితో కుడికాలు తోడ మీద ఉన్న దాచిపెట్టుకున్న కత్తి ఉందిగా తీసి పొట్టలో అట్ట గుచ్చాడంట. గుచ్చగానే తీస్తంటే వెనక్కి రావట్లేదంట. మళ్ళీ కారణం ఏంటి? అతన్ని క్రొవ్వు చేత ఆ కత్తి యువతల నుండి అవతలకి వెళ్ళి కొవ్వు కప్పేసింది కనుక కత్తి తీయటానికి రావట్లేదంట. కత్తి వదిలేసి తలుపు గడిపెట్టాడుగా, వెళ్ళిపోయాడంట. వీళ్ళందరూ ఏమో ఎంతసేపటికి తలుపు తీయకపోతుంటే రాజుగారు విశ్రాంతిలో ఉన్నాడేమోలే అనుకొని ఆయనకు సంబంధించిన వాళ్ళు మెదలకుండా ఊరుకున్నారు. చివరి గిల కొట్టుకొని చచ్చాడంట. అంటే 2 అంచుల పదును కలిగిన కత్తి కావాలి. మనం కూడా శత్రువును జయించటానికి ఏం కావాలంటండి? ఆయుధం కావాలి. ఏంటది? వాక్యం అనే 2 అంచుల కత్తి. అందుకని యేసయ్య అంటాడు, మీలో ఎవరికైనా 2 అంగీలు ఉంటే ఒక అంగీని అమ్మి ఏం కొనుక్కోవాలి? కత్తి కొనుక్కోవాలి. కత్తి కొనుక్కోమన్నాను కదని చెప్పి రేపు వెళ్ళి పిడికత్తి, బటన్ కత్తి కొంటారా? అదేమనంటే మాకు మా పాస్టర్ గారు చెప్పాడు అని అంటారా? లూకాసు వార్త 22వ అధ్యాయంలో 36వ వచనంలో అంటాడు, వస్త్రం అమ్మి కత్తిని కొనుక్కోండి. హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 12లో అంటాడు, దేవుని వాక్యం అనే కత్తిని మనం కలిగిన వారిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17లో అంటాడు, వాక్యం అనే ఆత్మ సంబంధమైన ఖడ్గమును ధరించుకున్న వారిగా ఉండాలి. ఇప్పుడు మనకు 18 ఏళ్ల బానిసత్వంలో నుంచి 80 ఏళ్ల నెమ్మదత్వాన్ని ఇశ్రాయేలీయులు పొందుకోవటానికి కారణం ఎవరనంటే యెహూదు అనే దేవుని బిడ్డ ఒక్కడు. ఆ ఒక్కనికి దేవుడు అంత బలం ఇవ్వటానికి కారణం అతడు దేవుని నియమంలో ఉన్నాడు. రెండవది, మనుషుల్ని ఇరుగు పొరుగులను కలుపుకునే ఐకమత్యంతో కూడిన గుణం ఉన్నది. మూడవది, ఒక స్కెచ్ చేస్తే దానిని జయించడానికి పదునైన కత్తిని సిద్ధం చేసుకున్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా వాక్యం అనే పదునైన కత్తి సిద్ధంగా ఉండాలి. అందరిని కలుపుకునే సమాధానం అనే బంధంతో కూడిన ఐకమత్యము ఉండాలి. దేవుని నియమంలోనికి రావాలి. అలాగుని వస్తే దేవుడు మనకేం చేస్తాడంట? బానిసత్వంలో నుంచి విడిపించి నెమ్మదినిస్తాడు.
అంటాడు. 80 సంవత్సరాలు నెమ్మది. మానవుని ఆయుష్కాలం ఎంత? అబ్రాం కాలంలో బ్రతికేళ్లే 175 కాదనంటే మీరు ఊరుకుంటారండి. ఇప్పుడు బతుకుతున్నారా? 175లో ఒకటి కొట్టేసి 75 అన్న ఖాయం చేద్దామనంటే మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ 90వ కీర్తన 10వ చరణంలో అంటాడు, మా ఆయుష్కాలము 70. అధిక బలం ఉంటే అది కూడా మంచంలో పడి నానా ఇబ్బందులు పడతాం, ఎక్స్ట్రా 10 years కూడా కదండి. ఈ వీడియో ఆడియో దెబ్బతింటది, కనపడదు వినపడదు. ఎన్నిసార్లు చెప్పినా వినపడకపోయేసరికి కడుపును పుట్టిన వాళ్ళకి కోపం వచ్చి తిడతారు. నువ్వేమో ఏదో ఒకటి చేసి దగ్గి అక్కడే మంచంలో అన్నీ చేస్తుంటే మంచి ఇల్లు కట్టినా తీసుకొచ్చి ఎక్కడేస్తారు, నిన్ను సూర్యు కింద వేస్తారు. అందుకని ఆ బ్రతికి ఏంటిదంట? ఆయాసం, దుఃఖం, బాధ. అందుకని ఎప్పుడు కూడా నేనైతే ప్రార్థన చేస్తాను, ప్రభువా మంచంలో ఇంకొకరి చేత చేయించుకోకుండా తిరుగుతూ ఉండగానే నీ సేవలోనే నా జీవితాన్ని కడముట్టించి మీ కవిగుల్లో చేర్చుకోయ్యానంట. కొంతమందికి అలా కొన్ని ప్రార్థన చేయాలంటే మహాభయం. అమ్మ ఏమిట్లో ఏమైపోయిందమ్మా, అప్పుడే ఎటువంటి ప్రార్థన చేయమన్నాడు అయ్యగారు అని అంటారు. ఎప్పుడు కూడా బాధపడదా మా కోళ్ళయ్యా, అమ్మో దేవకన్య అయ్యా ఎంత మంచి బుద్ధి అని పుట్టిదే కొత్తలో అట్నే ఉంటుంది. 2-3 పుట్టిన తర్వాత ముదిరిపోని నిన్ను చూస్తే నాకు చెప్పు మరి. అవి భలే ప్రార్థనకి వెళ్ళి ఓహో ఎంతోమందిని చూసాం. ఎందుకు అసలు వాళ్ళ చేత ఎందుకండి? తిరుగుతూ ఉండగానే యాకోబు వాళ్ళ దీవెన చొప్పున పిల్లలను దీవించి మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని అలాగున ప్రాణం విడిచాడంటే ఎంత బాగుంటుందా మాట. అంచేత ఈరోజు మన జీవితంలో మనం కూడా 18 ఏళ్ల చెర నుంచి బయటపడి 80 ఏళ్ళు వాళ్ళు నెమ్మది పొందుకున్నారు. మనకి 80 ఏళ్ళు అంటే ఆయుష్కాలం అంతా నెమ్మది. ఈ గొప్ప భాగ్యం కావాలనంటే దేవుని సన్నిధిలో నీవు నేను కూడా యెహూదుకు వలె దేవుని నియమంలోనికి వద్దాం. ఆయన నియమం ఆయనకి ఇష్టలుగా ఉండటం, పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, బాప్తిస్మం పొందుదాం, సంఘంలో చేర్చబడదాం. ఇది ఆయన నియమంలోనికి వచ్చిన మనం సంఘంలో అందరిని కలుపుకొని ఐకమత్యంగా ఉండాలి. యెహూదట ఆ రాజును చంపి వెనకదారి గుండా వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులను పిలిచాడు, మనల్ని ఏడిపించిన రాజుని నేను వేసేసా, ఇప్పుడు ఉట్టి జనం ఉన్నారు శత్రువులు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం రండి అనగానే అందరూ ఆయన మీద నమ్మకంతో వచ్చారు. మనం కూడా అట్లాగను కలుపుకునే గుణం కలిగి ఉండాలి. ఆ కలుపుకునే గుణానికి తోడు షార్ప్గా ఒక మంచి వెపన్, ఒక మంచి ఆయుధం ఉండాలి. 2 అంచులు పదునైన ఖడ్గము కంటే వాడి అయినది దేవుని వాక్యం. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఆయన రాజ్యంలో నెమ్మది పొందుకోవటానికి దేవుని మాటలు మనకు సహాయం చేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇదే నాన్న విన్న వాక్యమును బట్టి దేవాతి దేవుని సముఖానికి చేరిన నీవు నేను మనమందరం మన జీవితాలని మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. హృదయపూర్వకంగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దామండి. ఎవరికి వారందరం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభువా నాకు కూడా నీ నియమంలో ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు ఇష్టంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఒకరినొకరం కలుపుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయండి అయ్యా. ఐకమత్యము ఆశీర్వాదానికి మూలమయ్యా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా ఈ రోజున నేను నీ నియమంలోనికి రావటానికి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా మీ సంఘంలోనికి చేర్చబడి నియమంలోనికి రావటానికి సహాయం చేయండి అయ్యా. నియమంలోని వచ్చిన నేను తోటి వారిని కలుపుకునే ఐకమత్యంతో కూడిన బుద్ధిని నాకు దయచేయి ప్రభువా. ఎలాగున ఉంటూ దేవుని వాక్యాన్ని మదిలో భద్రంగా కాపాడుకునే ఆ మంచి జీవితం నాకు దయచేయి ప్రభు అని అడుగుదాం, వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రములనైనా, కృపగలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరికి వారందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ఈ యొక్క జీవిత కాలములలో
కొంతవరకు నా తండ్రి నాయనా శ్రమలు అనుభవిస్తున్నటువంటి మమ్మలను నా తండ్రి నాయనా మీ యొక్క మాటల చేత నా తండ్రి నాయనా బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా కొద్ది కాలము మాత్రమే శ్రమ కలిగినప్పటికీ కూడా ప్రభువా నాయనా మీ మాటల చేత నాయనా మీ రెండంచెల కలిగిన ఖడ్గము చేయడం అంటే ఎటువంటి ఖడ్గము అంటేను బలమైనటువంటి నాయనా మీ వాక్యపు మాటల చేత ప్రభావము చేత నా తండ్రి మమ్మల్ని బలపరచమడానికి నా తండ్రి యెహూదు వలె నా తండ్రి నాయనా ఒక ఐకమత్యము కలిగి ఉండటానికి ప్రభువా నాయనా దేవుని చేత ఇష్టడై ఉండి మమ్మల్ని నియమించబడినటువంటి వారిగా సంఘముగా నా తండ్రి గ్రామముగా కలిసి ఉండటానికి కలిసి నాయనా మీ యొక్క సన్నిధిలో ఉండటానికి ప్రభువా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా ఆ యొక్క సమయంలో ప్రభువా నా తండ్రి ఎంతమంది ప్రభువా అనేకమైనటువంటి బానిసత్వములో ఉండి నాయనా శ్రమలు అనేటువంటి అనుభవం గుండా వెళుతున్నటువంటి వారికి నా తండ్రి నాయనా ఈ వాక్యము చేత నా తండ్రి బలపరచబడడానికి నా తండ్రి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. నా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభువా నా తండ్రి ఎంతమంది ప్రభువా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతల కోసము నా తండ్రి వారు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా అటు వారిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా మా గ్రామంలో ఉన్నటువంటి నా తండ్రి నాయనా విఆర్ఓ గారు నా తండ్రి కందుకూరి కోటయ్య గారిని బట్టి నా తండ్రి నాయనా ఈ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయనా ఆ బిడ్డకు నా తండ్రి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉన్నది హాస్పిటల్లో వెళ్ళినారని నా తండ్రి మేము వినగలుగుతున్నాం ప్రభువా. నాయనా ఆ బిడ్డను మీరు తాకమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా మీ గాయపడిన హస్తముల చేత తాకమని అడుగుతున్నాం ప్రభువా. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా ఆ బిడ్డకు నా తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతలోనికి నా తండ్రి వచ్చి నా తండ్రి ఒక బలమైన సాక్షిగా సాధనములుగా వాడబడటానికి ప్రభువా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాము. నాయనా ఇప్పటి వరకు నా తండ్రి వాక్యమైనటువంటి ప్రతి బిడ్డలు నా తండ్రి వారు తమను సరి చేసుకోవటానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి వాక్యము నా తండ్రి వారి హృదయములో నింపుకొని ప్రభువా నాయనా వారు నెమ్మది కలిగి జీవించటానికి ప్రభువా సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. నాయనా మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా మా మధ్యలోనికి ప్రభువా దైవజనులు నా తండ్రి ఆయా ప్రాంతాలలో నా తండ్రి బహుబలముగా వాడబడుతూ ప్రభువా నాయనా అనేకమైనటువంటి ఆటంకములను ఛేదించుకొని ప్రభువా నాయనా మా మధ్యలోనికి వచ్చి నాయనా మీరు నడిపించినటువంటి ప్రేమను చూపించి మీ ప్రేమను చూపించి నాయనా వారి ద్వారా నా తండ్రి అనేకమైనటువంటి మర్మముల చేత మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మమ్మల్ని మేము నియమించబడేటువంటి వారిగా ఉండటానికి లేవనెత్తటానికి సంఘములో ఏ విధమైనటువంటి తలంపు కలిగి ఉన్నారో ఎటువంటి వారికి ఏ విధమైనటువంటి తలాంతులను ఇస్తూ ఉంటున్నారో ప్రభా అటు తలాంతులను తండ్రి మేము నా తండ్రి మీ సన్నిధిలో నాయనా మేము బలపరచబడటానికి ప్రభువా నాయన మీరిచ్చినటువంటి ధన్యతకై కృపకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. మీ నామ మహిమార్థమైన తండ్రి సంఘమంతటిని నాయన సంఘ కుటుంబాలన్నిటి నా తండ్రి మీ కృప కలిగిన గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా ప్రభువా కొద్ది కాలమే నాయన నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెడతాను శాశ్వత కాలము నిన్ను ప్రేమించేటువంటి దేవుని వైపు మనందరము తిరిగి ఆయన యొక్క వాక్యానుసారముగా నడిచి ఆయన నెమ్మదిని ప్రతి కుటుంబాలలో ప్రతి ఒక్కరూ నా తండ్రి కలిగి ఉండటానికి నాయనా మీ వాక్యము నా తండ్రి వారి హృదయంలో నింపటానికి నాయనా సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. మీ నామ మహిమార్థమై మీ కృపలో దాచిపెట్టమని అడుగుతూ ఉన్నాం. సహాయం చేయండి నాయనా. ప్రతి ఒక్కరి ప్రార్థనలు నాయనా మీరు అంగీకరించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి మన మధ్యలో ఉన్న సహోదరులు ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్తారు చిన్నగా. తర్వాత దైవజనులకు వచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి